హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అస్సలు వంట రాని వాళ్ళైనా సరే, మొదటిసారి పెట్టేవాళ్ళైనా సరే పూర్తిగా ఈ పర్ఫెక్ట్ కొలతలతోటి చేసుకున్నారంటే గనక చక్కగా కుదురుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 నెలల వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని, పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ముద్దలు తింటూనే ఉంటారండి. అంత టేస్టీగా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా హైప్ చేయండి. ముందుగా ఇక్కడ పచ్చడి కోసం నేను 2 పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని వాటర్‌లో శుభ్రంగా పైన నల్లగా డస్ట్ ఏమన్నా ఉంటే ఇలా చేత్తోటి రుద్దేసి కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన వేసేసి తడి ఏమీ లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత ఒక 5 నిమిషాలైనా ఆరపెట్టేసుకుంటే తడి శుభ్రంగా ఆరిపోతుంది. ఇలాగా తడి లేకుండా తుడుచుకోండి. తడి ఉందంటే పచ్చడి పాడైపోతుంది. చూసారు కదా! ఈ విధంగా తడి తుడుచుకొని ఆరపెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. టెంక రాకుండా కట్ చేసుకోవాలి. తొక్క అయితే ఉంచుకోవాలండి. తొక్క తీసేసుకోకూడదు. చూసారు కదా! ఇలాగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే ఇలాగా చాలా చిన్న చిన్న ముక్కలు వస్తాయి. ఈ పచ్చడి కోసము ఇలానే కట్ చేసుకోవాలి. చూసారు కదా! ఇదే విధంగా మిగిలిన మామిడికాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపైతే స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసేసుకొని 2 స్పూన్ల వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోండి. వీటిని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 చిన్నుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకొని, 10 చిన్నుల్లిపాయలేమో పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు నచ్చితే కట్ చేసుకోవచ్చు, లేదంటే అలానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలా ఏదైనా ఒక గిన్నె కానీ, గ్లాస్ కానీ తీసుకొని కొలుచుకోండి. ఈ ముక్కలు ఏ కప్పుతో కొలుచుకున్నా 5 కప్పులు వచ్చేలాగా చూసుకోండి. చూసారు కదా! లెక్క పెట్టి 5 కప్పులైతే వచ్చాయండి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతోటి హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోండి. అలానే కారము ఇలా అంచుల దాకా తీసుకొని వేసుకోండి. మీకు ఉప్పు, కారం సరిపోకపోతే తర్వాతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ముందు ఒకసారి ఉప్పు, కారము బాగా ఇలాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పౌడర్‌ని వేసేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న చిన్నుల్లిపాయలు, అలానే పొట్టు తీసిన చిన్నుల్లిపాయ ముక్కలు వేసేసుకొని మళ్ళా ఒకసారి ఇదంతా కలిసిపోయేలాగా ఇలాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు చివరగా ఇందులోకి ఆయిల్ తగినంత వేసుకుంటే సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే ముక్కల్ని, ఉప్పుని, కారాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతోటి ముందు ఒక కప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఏమన్నా కొంచెం పట్టేటట్టుంటే తర్వాత చూసి వేసుకోవచ్చండి. ఇలా ముందుగా అయితే ఒక కప్పు నూనెని వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మరొక హాఫ్ కప్ వేసేసుకొని కలుపుకోండి. ఈ పచ్చడిలోకి శనగ నూనె కానీ, లేదంటే పప్పు నూనె కానీ వేసుకున్నామంటే పచ్చడి చాలా టేస్టీగా చాలా బావుంటుంది. చూసారు కదా! ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసేసుకోండి. మనకి రెండో రోజుకి పైకి ఆయిల్ తేలుతుందండి. ఇప్పుడు పచ్చడి గట్టిగా ఉందనిపించినా మనకి ఒకరోజు పక్కన పెట్టేసుకున్నామంటే పైకి ఆయిల్ తేలి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా గరిటెతోటి అదింపట్టేసి మూత పెట్టేసి ఒక పూటంతా ఉంచేస్తే సరిపోతుంది. ఒక పూట తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా! ఆయిల్ అంతా అయితే పైకి తేలిందండి. ఇంకా మనం ఆయిల్ వేసుకోనవసరం లేదు. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత పచ్చడి టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు, కారం ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని కలుపుకోండి. ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ, లేదంటే ఒక క్వాలిటీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసేసుకోండి. ఇలా కనుక స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మిగిలిన పచ్చడిని ఒక చిన్న గిన్నెలో రోజువారీగా వాడుకునేందుకు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ఇలా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామంటే రోజువారీ వాడుకోవడానికి బావుంటుంది. ఇలా వేడి వేడి అన్నాన్ని గిన్నెలో వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని కలుపుకొని తిన్నామంటే అస్సలు వదలకుండా ఎన్ని ముద్దలు పెట్టినా తింటారు.
అంత బాగుంది. పచ్చడి వాసనకే ఎప్పుడు తిందామా అని నోరూరిపోతుందండి. అంత మంచి వాసన వస్తుంది. తప్పకుండా మీరు కూడా పర్ఫెక్ట్ కొలతలతోటి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.